ఇప్పుడు చెప్పబోయే క్లాస్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ బై యూజింగ్ గాస్ జోర్డన్స్ మెథడ్. ఇది బీటెక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ క్లాస్ అనేది. మ్యాట్రిక్స్ ఇన్వర్స్. సో మ్యాట్రిక్స్లో స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం ఇన్వర్స్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం అంటే, సపోజ్ ఏ అనేది కనుక ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుందాం. ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే, ఓకే, ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఆర్ సేమ్. సపోజ్ మనం ఐ టేక్ ఇట్ యాజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 3x3 ఆర్డర్, మ్యాట్రిక్స్ ఆర్డర్ 3x3. దీనికి ఇన్వర్స్ కనుక్కోవడం అంటే మనం ఏం చేస్తామంటే, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఐ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3. ఎప్పుడైతే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుందో, దెన్ వీ సే దట్ బి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే బీని ఏమంటాం, ఏ ఇన్వర్స్ అని చెప్పేసి అంటాం. సో బీని ఎలా డినోట్ చేస్తామంటే, దట్ ఈస్ డినోటెడ్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. అయితే మనం జనరల్గా ఏ ఇన్వర్స్ అంటే మ్యాట్రిసెస్లో ఏ ఇన్వర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ 1/a. ఆ నొటేషన్ కాదు ఇక్కడ. ఏ ఇన్వర్స్ వేరు ఇక్కడ. ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే ఏంటంటే, మనకి ఏ ఇన్వర్స్ అంటే 1/det ఇంటూ adjoint a. ఒక రకం adjoint a. సో det a must be not equal to 0. det a must be not equal to 0 అంటే a is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ det a నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనం దాన్ని ఏని ఏమంటాం, ఏ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే నాన్ సింగులర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మన ఇంటర్మీడియట్ క్లాసెస్లో ఏ ఇన్వర్స్ అంటే 1/det ఇంటూ adjoint a అని మనం చేసాము. ఇప్పుడు బీటెక్లో ఇన్వర్స్ అనేది, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది ఏ మెథడ్ యూజ్ చేసి కనుక్కోపోతున్నప్పుడు గాస్ జోర్డన్స్ మెథడ్ అప్లై చేసి కనుక్కుంటున్నాం. ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత ఏ అనే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే నేను దాన్ని ఐ మల్టిప్లైడ్ విత్ ఏ అగైన్ మల్టిప్లైడ్ విత్ ఐ రాశాను. ఎందుకంటే మనకు తెలుసు ఏంటి, ఐ ఇంటూ ఏ. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3 ఆర్డర్ 3. ఐఏ అంటే ఏమవుతుంది, ఏ అవుతుంది. అలాగే ఏ ఇంటూ ఐ అన్నా కూడా ఏమవుతుంది, ఏనే అవుతుంది. ఓకే ఓకే సో ఏనే మ్యాట్రిక్స్ని ఐ ఇంటూ ఏ లేదా ఏ ఇంటూ ఐ అని రాయొచ్చు. ఓకే, ఇలా రాసిన సేమ్ మీనింగ్. సో నేను ఏనే మ్యాట్రిక్స్ని ఐ అని రాసుకోవచ్చు. నేను చెప్తుంది ఇప్పుడు గాస్ జోర్డన్స్ మెథడ్ టు ఫైండింగ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ని ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ అని రాసుకోవచ్చు, లేదా ఇదే అనే మ్యాట్రిక్స్ని ఏ ఇంటూ ఐ అని రాయొచ్చు. ఇక్కడ ఈ విధంగా రాసుకుంటే ఏది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ అని రాస్తే ఇక్కడ నేను ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రం అప్లై చేయాలి రెండు వైపులా. రో ఆపరేషన్స్ అప్లై చేసి, రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ రో ఆపరేషన్స్, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ ఏనే మ్యాట్రిక్స్ని నేను ఈ రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ ఏనే మ్యాట్రిక్స్ని ఐగా మార్చేస్తాను, ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా. ఏవైతే రో ఆపరేషన్స్ చేశానో ఆ రో ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రీ మల్టిప్లై చేసిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద అప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ కాస్త ఏనే మ్యాట్రిక్స్ ఒక రూపం ఏదో ఫామ్లోకి వస్తుంది. సమ్ బి అనే మ్యాట్రిక్స్లోకి చేంజ్ అవుతుంది. ఏ అనే మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఏ ఉంటుంది. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అని వచ్చింది. ఇది సమ్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాను. కాలమ్ ఆపరేషన్స్ దేని మీద అప్లై చేస్తున్నాను, ఏ మీద అప్లై చేస్తున్నాను. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి పోస్ట్ మల్టిప్లైడ్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ పోస్ట్ మల్టిప్లైడ్. దేనికి పోస్ట్ మల్టిప్లై అయింది, ఏకి పోస్ట్ మల్టిప్లై. ఇక్కడ
దీన్నేమో ప్రీ మల్టిప్లై అంటాం, దీన్నేమో పోస్ట్ మల్టిప్లై అంటాం. ఏకి ముందు మల్టిప్లై అయితేనేమో ప్రీ మల్టిప్లై. ఆ ప్రీ మల్టిప్లై మీద ఉన్న ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనుక రో ఆపరేషన్స్ అప్లై చేస్తే దీని మీద చేయాలి. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మ్యాట్రిక్స్ మీద కాలమ్ ఆపరేషన్ అప్లై చేస్తే ఆ కాలమ్ ఆపరేషన్స్ దేని మీద అప్లై చేయాలి, దీని మీద అప్లై చేయాలి. సో రో ఆపరేషన్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాట్రిక్స్కి ఏకి, అలాగే కాలమ్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా పోస్ట్ మల్టిప్లైడ్ అంటే ఏకే అవతల మల్టిప్లై అయింది కాబట్టి పోస్ట్ మల్టిప్లైడ్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేయాలి. సో ఫస్ట్ దాని మీద ఏమో రో ఆపరేషన్స్, నెక్స్ట్ దాని మీద కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని మోడల్స్ మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కాలమ్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ఈ మ్యాట్రిక్స్ని కాస్త నేను దేనిగా మార్చేస్తున్నాను, ఐగా మారుస్తున్నాను. సేమ్ కాలమ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ ఐ మీద అప్లై చేస్తే ఇదో కొత్త మ్యాట్రిక్స్గా వస్తుంది. దట్ ఈజ్ బి అనుకుందాం. సో ఈ రెండింటిని క్లబ్ చేయండి. దీన్ని క్లబ్ చేసి ఈక్వేషన్ 1 and 2ని క్లబ్ చేస్తే ఐడియా ఏమొస్తుంది మనకి, ఈక్వేషన్ 1 and 2 క్లబ్ చేసి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వస్తుంది. వాట్ ఈస్ దిస్ మీనింగ్? దీని మీనింగ్ ఏంటి? ఏకి బి మల్టిప్లై చేసినా బీని ఏకి మల్టిప్లై చేసినా వచ్చేది ఐ అంటే వాట్ ఈస్ బి హియర్ దాన్ని చెప్పుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏ ఇన్వర్స్. బి ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను గాస్ జోర్డన్ మెథడ్ గురించి సింపుల్గా ఎలాగా 2 కేసెస్ చెప్పాల్సిన అవసరం, 1 కేసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక గివెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒకటి ఇస్తాడు. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ని కాసేపు అనుకుందాం. గివెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏనే మ్యాట్రిక్స్ని ఎలా చేస్తున్నానంటే నేను ఐ ఇంటూ ఏగా రాస్తున్నాను. ఫస్ట్ స్టెప్. ఓకే, ఏనే మ్యాట్రిక్స్ని ఎలా తీసుకున్నాను, ఐ ఇంటూ ఏగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మీద నేను ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి, దీన్ని ఏం చేయాలి, అసలు ఏ మ్యాట్రిక్స్ని దేని కింద మార్చేసాలి, దీన్ని ఏనే మ్యాట్రిక్స్ని మనం ఇక్కడ ప్రీ మల్టిప్లై చేశాను కాబట్టి ఏకి ఐని ప్రీ మల్టిప్లై చేసాం, ముందు మల్టిప్లై చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏ ఆపరేషన్స్ అప్లై చేయాలి, రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. సో సేమ్ రో ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఏవైతే రో ఆపరేషన్స్ అప్లై చేస్తావో సేమ్ రో ఆపరేషన్స్ కూడా ఐకి కూడా అప్లై చేయాలి. సో రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నా ఇటు 2 వైపులా. ఫస్ట్ స్టెప్లో రో ఆపరేషన్స్ అప్లై చేసి రో ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ కాస్త దేని కింద కన్వర్ట్ అవుతుంది, ఇది ఐగా మారిపోతుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు ఐ అయ్యేలా మనం చేయాలి. సో ఇది కాస్త ఐ అవుతుంది. ఈ ఐ అనే మ్యాట్రిక్స్ దేని కింద మారుతుంది, సమ్ బి అనే మ్యాట్రిక్స్గా మారుతుంది. ఏ అనే మ్యాట్రిక్స్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీని నుంచి మనకి చెప్పాం కదా, బి అంటే బి ప్లేస్లో ఉన్న మ్యాట్రిక్స్ ఏంటి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్. బి ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ అనే దాన్ని ఆ విధంగా మనం కనుక్కుంటాం. సో ఈ మ్యాట్రిక్స్ని ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ని రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మారుస్తాను. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో ప్రీ మల్టిప్లై చేయబడ్డటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద కూడా రో ఆపరేషన్స్ అప్లై చేసి ఏ రో ఆపరేషన్స్ దీని మీద ఏ రో ఆపరేషన్స్ అప్లై చేసావు సేమ్ రో ఆపరేషన్స్ దీని మీద అప్లై చేయాలి. అలా చేయడం వల్ల ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయ్యేంతవరకు ఏవైతే ఆ రో ఆపరేషన్స్ చేసామో అన్నీ కూడా ఐ మీద అప్లై చేయాలి. చేస్తే ఆ మ్యాట్రిక్స్ కాస్త బీగా మారుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే బి ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ అండి. సో ఈ విధంగా మనం బి ఇన్వర్స్ని కనుక్కుంటామని మనకి గాస్ జోర్డన్ మెథడ్ ద్వారా తెలుస్తుంది. ఇదొక విధానం. ఇంకోటి ఏంటంటే అగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ ఇంటూ ఐ. అగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని సో ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేస్తాం. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే దీని మీద రెండింటి మీద మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తే, రో ఆపరేషన్స్ అప్లై చేస్తే, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ ఏనే మ్యాట్రిక్స్ ఏమో ఐగా మారిపోతుంది. అలాగే ఐ అనే మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్గా మారుతుంది. ఇదొక విధానం. ఇది కూడా గాస్ జోర్డన్ మెథడ్. ఇది ఏ పెద్ద కష్టమేం కాదు. ఏంటంటే ఏనే మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వడం కోసం మనం చేసేది ఏంటిది, రో ఆపరేషన్స్. సో సేమ్ రో ఆపరేషన్స్ దేని మీద అప్లై చేయాలి, ఐ మీద కూడా అప్లై చేస్తాం. అప్పుడు ఈ ఐ కాస్త దేని కింద మారుతుంది అంటే ఐ ఇన్వర్స్గా మారుతుంది అంటున్నాడు. సో ఇది కూడా గాస్ జోర్డన్ మెథడ్. ఇలాగైనా చేయొచ్చు, ఈ విధంగా అగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొనైనా చేయొచ్చు. సో ది బెస్ట్ వే, మనం గాస్ జోర్డన్ మెథడ్ బెస్ట్ వే ఏంటంటే ఈ రకంగా చేయడం చాలా ఉత్తమం. ఇలా చేస్తే కనుక మనకి ఈజీగా వస్తుంది. సో మనం ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ, ఇదొకటి.
మళ్ళీ ఏ ఇన్వర్స్ అంటే 1/det A ఇంటూ adjoint A అని, అండ్ ఏ మస్ట్ బి నాన్ సింగులర్, సో ఏ det A నాట్ ఈక్వల్ టు 0. ఇది మనం చిన్నప్పుడు చేసాం, ఇది ఇంటర్మీడియట్లో చేసాం ఏ ఇన్వర్స్ అనేది కనుక్కోవడానికి. ఇప్పుడు కొత్తగా చేస్తుంది ఏంటంటే గౌస్ జోర్డన్ మెథడ్ అప్లై చేసి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దానికి ఏం చేస్తున్నాను ఏంటంటే ఏని I ఇంటూ ఏ అనిగా రాసి దాని మీద ఏం అప్లై చేస్తున్నాను, ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఒకవేళ నేను ఇలా రాస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఐ అని రాస్తే అప్పుడు రెండు వైపులు ఏం చేయాలంటే కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. మీరు రో ఆపరేషన్స్ చేసినా కాలమ్ ఆపరేషన్స్ చేసినా ఇలా తీసుకున్నప్పుడు రో ఆపరేషన్స్ చేస్తారు, ఇలా తీసుకుంటే కాలమ్ ఆపరేషన్స్ తీసుకుంటారు. ఈ రెండింటి నుంచి వచ్చేటువంటి ఇన్వర్స్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అనేది దీంట్లో చేసిన సేమ్ వస్తుంది. సో మనం ఇప్పుడు నేను దీని ప్రకారంగా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు, 1 2 3, నెక్స్ట్ 2 4 5 3 5 6, ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకి. దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండింగ్ ఏ ఇన్వర్స్ బై యూజింగ్ గౌస్ జోర్డన్ మెథడ్ అన్నాడు. సో నేను ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకొని లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా రాస్తున్నాను, I ఇంటూ ఏ. ఇలాగే చేస్తేనే అందరికీ ఈజీగా వస్తుంది. చూడండి, ఏనే మ్యాట్రిక్స్ అంటే రాస్తాం 1 2 3 2 4 5 3 5 6. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 0 1 0 0 0 1 ఇంటూ ఏ. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా చేంజ్ చేయాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ లీడింగ్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1 ఉండాలి, లేకపోతే 1 చేసుకోవాలి. లక్కీగా మనకి ఇక్కడ 1 ఉంది. ఆ 1 హెల్ప్ తోటి కింద 2 ఎలిమెంట్స్ ఏం చేయాలి, 0 చేయాలి. సో ఈ ఎలిమెంట్ని 0 చేయాలి, ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఈ రెండింటిని ఎలిమెంట్స్ 0 చేయడానికి మేము ఏ రో ఆపరేషన్స్ అప్లై చేస్తామంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫస్ట్ రో, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 2లో నుంచి 2 తీసేస్తే 0 అయిపోతుంది. కాబట్టి R2 చేంజెస్ R2 మైనస్ 2R1 ఫస్ట్ రో ఆపరేషన్. అలాగే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 3ని 0 చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 1 ఉంటుంది, కింద 2 0లు ఉంటాయి. నెక్స్ట్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోవాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 ఉంటాయి, మీ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0లు అవ్వాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్ 0 అవ్వాలి, ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి, థర్డ్ ఎలిమెంట్. ఈ 3 ఉన్నది ఎలిమెంట్ 0 అవ్వాలంటే ఏం చేయాలి, R3ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, R3 మైనస్ దీని 3 మల్టిప్లై చేయండి, 3 ఇంటూ R1. ఈ రెండు రో ఆపరేషన్స్ని ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి. సో చేస్తున్నాను. ఫస్ట్ రోలో ఎటువంటి చేంజ్ లేదు, 1 2 3. సెకండ్ రోలో చేంజ్ ఉంది. ఏది మనం ఏం చేసాం, దానికి దీన్ని 0 చేసాం. ఎలా 0 చేసాము, R2 చేంజెస్ 2 ఇంటూ R1 అంటే R1 మొత్తానికి 2 మల్టిప్లై చేయండి. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 మల్టిప్లై చేసి అంటే మీకు ఇక్కడ ఎంత ఉన్నట్టు 2 ఉంది, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే 4 ఉంది, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే 6 ఉంది అనుకుందాం. 2 మైనస్ 2 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 మల్టిప్లై చేశాను ఈ ఆపరేషన్ ప్రకారంగా. 4 మైనస్ 4 అంటే ఎంత, 0. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6, ఇక్కడ 2 మల్టిప్లై చేసిన 6 అయింది. 5 మైనస్ 6 దీని ప్రకారంగా R2లో 5 మైనస్ 2R1 అంటే 2 మల్టిప్లై చేస్తున్నాను R1కి, ఇక్కడ 6 వచ్చింది. 5 మైనస్ 6 అంటే ఎంత, -1. ఓకే, నెక్స్ట్ తర్వాత R3ని కూడా చేంజ్ చేస్తున్నాను. R3ని కూడా ఎలా చేంజ్ చేస్తున్నాను, R3ని ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తాను, 3 మైనస్ 3 0 దీని ప్రకారం. ఇక్కడ 5 ఉంది, మళ్ళీ 3 మల్టిప్లై చేస్తాను దీనికి, అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 6 ఉన్నట్టు, -3. ఇక్కడ R3లో దీన్ని 0 చేయడం కోసం చేసిన ప్రయత్నం ఇది. R3 చేంజెస్ R3 మైనస్ 3R1. సో ఇక్కడ 3కి 3 ఉంది,
దీన్ని 3 మల్టిప్లై చేశాను, 3 - 3 అంటే 0 వచ్చింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 మల్టిప్లై చేశాను, 5 - 6 అంటే ఎంత అవుతుంది? -1 అవుతుంది. అలాగే తర్వాత ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 మల్టిప్లై చేశాను, 6 - 9 అంటే ఎంత వస్తుంది? -3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఆపరేషన్స్ మాత్రం ఇక్కడ పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ రోలో ఎటువంటి మార్పు లేదు, 1 0 0. సెకండ్ రోలో చేంజ్ ఉంది, ఎలా ఉంది? R2 చేంజెస్ R2 - 2 అంటే దీన్ని 2 మల్టిప్లై చేశాను మొత్తం రోకి. 2 మల్టిప్లై చేసి 2 0 0 అన్నట్టు 2 0 0. ఇక్కడ 0 - 2, 0 - 2 అంటే ఎంత వస్తుంది? -2 వస్తుంది. 1 - 0 అంటే 1, 0 - 0 0. నెక్స్ట్ R3 చేంజ్ చేస్తాను. R3 మొత్తానికి నేనేం చేస్తున్నాను? R3ని 3 మల్టిప్లై చేసిన R1లోని తీసేస్తున్నాను. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తాను, 0 - 3, 0 - 3 అంటే ఎంత వస్తుంది? -3 వస్తుంది. 0 - 0, 1 - 0 ఇంటూ A. అలాగే నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ 1, A11 అనే ఎలిమెంట్ 1 ఉండాలి, కింద 2 సున్నాలు అయిపోవాలి, అది చేసేసాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవ్వాలి? 1 ఉండాలి. ఇక్కడ A22 అనేది 1 అవ్వాలి, అంటే ఈ పొజిషన్లో 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 లేదు, ఉందా? లేదు, కాబట్టి పక్కన ఎక్కడ ఉంటే తెచ్చుకోవాలి. కానీ థర్డ్ రోలో ఏముంది? -1 ఉంది. సో ఇక్కడ థర్డ్ రోలో -1 ఉంది కాబట్టి దీన్ని 1 చేయండి. దీన్ని 1 చేయాలంటే ఏం చేస్తే సరిపోతుంది? రో మొత్తాన్ని -1తో మల్టిప్లై 1 అవుతుంది. ఆ తర్వాత ఈ 2 ఇంటర్చేంజ్ చేయండి, సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు థర్డ్ రోని నేను ఏం చేస్తున్నానంటే R3 చేంజెస్ -1 ఇంటూ R3, 1 0 0 2 3 0 -1. థర్డ్ రోకి మొత్తానికి -1 మల్టిప్లై చేశాను, ఇక్కడ 0 వస్తుంది, ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఏదైతే ఇటు సైడ్ పర్ఫామ్ చేసామో సేమ్ రో ఆపరేషన్స్ రైట్ సైడ్ కూడా చేయాలి. R3 మొత్తానికి -1తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో 1 0 0, -2 1 0, -1 మల్టిప్లై చేస్తే 3 0 -1 మల్టిప్లైడ్ విత్ A, ఇలా వస్తుంది. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి. ఈ రోని ఇంటర్చేంజ్ చేస్తే మనకి A22 ఎలిమెంట్ అనేది ఏమవుతుంది? 1 అయిపోతుంది. సో ఫస్ట్ 1 2 3 0 1 3 0 0 -1. సో 1 0 0 అంటే ఏం చేస్తుంది ఇక్కడ? R2 చేంజెస్ టు R3, R3 చేంజెస్ టు R1, సారీ R2. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ రో అలాగే ఉంటుంది. ఇక్కడ 3 0 -1 -2 1 0. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఈ 1 హెల్ప్ తోటి పైన ఎలిమెంట్ కింద ఎలిమెంట్ 0 చేయాలి. ఆల్రెడీ కింద 0 అయిపోయింది లక్కీగా, ఇంకా పైన ఒక ఎలిమెంట్ని 0 చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ని 0 చేయాలి. ఈ 0s మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు, జాగ్రత్త చేయాలి. సో ఈ 1 ఇక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు, దీని నుంచి దీన్ని 0 చేస్తున్నాను, దీని హెల్ప్ తోటి R2 హెల్ప్ తోటి R1లో ఉన్నటువంటి ఈ 2 అనే ఎలిమెంట్ని 0 చేయాలి. అలాగా R1 చేంజెస్ R1 -2 R2. R3లో ఆల్రెడీ 0 ఉంది, నో ప్రాబ్లం. సో R1ని చేంజ్ చేస్తున్నా, R2కి 2 మల్టిప్లై చేస్తాను. R2 మొత్తాన్ని 2 మల్టిప్లై చేయండి. 2 అంటే 0 మల్టిప్లై 2 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. 1 - 0 అంటే 1, 2 - 2 అంటేనేమో 0, 3 - 6 వస్తుంది. 3 - 6 అంటే ఎంత వస్తుంది? -3 అవుతుంది. సెకండ్ రోలో 0 1 3, థర్డ్ రో నో చేంజ్, 0 0 -1. సేమ్ ఆపరేషన్స్ని రైట్ సైడ్లో కూడా పర్ఫామ్ చేయండి. R1ని R2కి 2 మల్టిప్లైస్ తీసేయమంటున్నాం. ఓకే, 2 మల్టిప్లై చేసాను ఇక్కడ R2కి, ఇక్కడ 6 అవుతుంది, 0, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -2 వస్తుంది. ఫస్ట్ 1 -6, 1 - 6 అంటే ఎంత? -5. 0 - 0 0 0
ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ మనం ఎంత మల్టిప్లై చేసాం, 2 మల్టిప్లై చేసాం. 0 మైనస్ ఆఫ్ -2 అంటే ఎంత అవుతుంది, +2 అవుతుంది. సెకండ్ రో సేమ్ 0 3 0 -1 -2 1 0. సో మనకి ఇక్కడ దాకా 2 కాలమ్స్ దాకా సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని 1 చేసి ఈ పై 2 ఎలిమెంట్స్ని 0 చేసేస్తే సో మనకి ఏమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మారిపోతుంది. ఇదేమో సమ్ మ్యాట్రిక్స్గా వస్తుంది, అది సమ్ బి అనుకుంటే బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఏంటంటే దిస్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ అని మీనింగ్. సో ఇంకా లాస్ట్లో ఇది 1 అవ్వాలి. ఇది 1 అవ్వాలంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ స్టెప్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. R3 చేంజెస్ -1 ఇంటూ R3. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ రో 1 0 -3, సెకండ్ రో 0 1 3, థర్డ్ రోలో చేంజ్ అవుతుంది 0 0 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేసాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఆపరేషన్. ఫస్ట్ రోలో నో చేంజ్ -5 0 2 3 0 -1 అండ్ 2 అంటే -1 మల్టిప్లికేషన్ 2 -1 0 ఇంటూ ఏ. సో ఇప్పుడు ఈ 1 హెల్ప్ తోటి పై 2 సున్నాలు చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మారిపోతుంది. అంటే R1 చేంజెస్, ఇక్కడ -3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇది 0 అవ్వాలంటే ఏం చేయాలి, దీనికి ఇక్కడ 3 మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేస్తే 0 అవుతుంది. సో R1 చేంజెస్ R1 ప్లస్ 3 ఇంటూ R3. దీన్ని 3 మల్టిప్లై చేస్తే -3 + 3 అంటే 0 అయిపోతుంది, 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, దీన్ని కూడా 0 చేయాలి. దీని హెల్ప్ తోటి దీన్ని 0 చేయాలి. అంటే R2 చేంజెస్ R2 -3 R3. దట్స్ ఇట్. అలా చేస్తే ఆర్ పైన 2 ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి, 0 అవుతాయి. సో దిస్ ఇంప్లాయిస్ చూడండి, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం R1లో యాస్టీజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, R3లో ఇవి ఉంటాయి. R3లో ఏముంటుంది, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 0 0 3 వస్తుంది. 0 0 3 దీని ప్రకారంగా ఇక్కడ 1 0 -3 రెండింటిని యాడ్ చేసిన 1 + 0 అంటే 1, 0 + 0 0, -3 + 3 0, -3 ఇక్కడ 3 మల్టిప్లై చేసాం కాబట్టి 3 -3 + 3 అంటే 0 అవుతుంది. తర్వాత సెకండ్ రోలో ఇప్పుడు సెకండ్ రో ఆపరేషన్ ఏంటి, R2లో నుంచి 3 మల్టిప్లై చేసి R3కి తీసేయమన్నాం దీన్ని 0 చేయడం కోసం. అప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తాను 0 - 0 ఏమవుతుంది 0. ఇక్కడ 1 ఉంది, దీన్ని 3 మల్టిప్లై చేస్తే 0 3 మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 1 - 0 అంటే మళ్ళీ 1 వస్తుంది. ఇక్కడ 3 ఉంది, దీన్ని 3 మల్టిప్లై చేస్తాను 3 - 3 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. అండ్ ఫైనల్ ఇక్కడ 0 0 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 కూడా దీని మీద అప్లై చేద్దాం. R1లో -5 0 2 ఉంది, R3కి 3 మల్టిప్లై చేశాను అనుకుందాం. 3 మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 6, ఇక్కడ -3, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తే 0. ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ 6 ఉంది, 6 ఉంది, ఇక్కడ -5 ఉంది, రెండింటిని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, దీనికి 3 మల్టిప్లై చేశాను, 3 మల్టిప్లై చేశాను, ఈ 2 యాడ్ చేస్తే 0 - 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది -3 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, 2 + 0 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ R2కి ఏం చేస్తున్నాను, R2 -3 అంటే దీనికి 3 మల్టిప్లై చేయండి. ఫస్ట్ 3 మల్టిప్లై చేస్తే ఇక్కడ 6, ఇక్కడ 6 ఉన్నట్టు, ఇక్కడ -3 అండ్ దిస్ ఈజ్ 0. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను చూడండి. R2 అంటే అంతా ఇక్కడ 3 మైనస్ దీనికి 3 మల్టిప్లై చేశాను అంటే 3 - 6, 3 - 6 వస్తుంది. 3 - 6 అంటే ఎంత -3. నెక్స్ట్ 0 -3 అంటే +3. నెక్స్ట్ -1 0 అంటే -1 +1 -0 అంటే -1. థర్డ్ రన్ వచ్చేయండి 2 -1 0 into A. So what is this meaning? This is nothing but I is equal to ఇదంతా కూడా ఇప్పుడు ఏమవుతుంది A ఇన్వర్స్ ఇంటూ A అవుతుంది.
therefore A inverse is equals to 1 minus 3 2 minus 3 3 minus 1 and next minus 2 plus 2 2 minus 1 0. This is the A inverse. This method is called Gauss-Jordan's method. Very important for BTech students. Gauss-Jordan's method ఇలాగే చేయండి. ఇలా చేస్తేనే బెస్ట్ మీకు. అగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని చేయొచ్చు, కానీ ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. Myself, I am Pulgu Deepak, mathematics lecturer, Government Junior College, Sithanagaram, East Godavari district. Sithanagaram, East Godavari district. If any doubts in this method, please contact 99856 99 355. Thank you all.